రాయలసీమ పథకం మరియు ఇతర పథకాల విషయంలో తక్షణమే యుద్ధ ప్రాతిపదికన అఖిలపక్ష సమావేశాన్ని అన్ని పార్టీలతో నిర్వహించాలని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ కుంజం వెంకట సుబ్బారెడ్డి ఏపీలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేయడం జరిగింది. జమ్మలమడుగు గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి ఇరిగేషన్ రంగంపై ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నమ్మకం, ప్రేమ అసలు లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా సేమ్ చెప్పగల ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డికి ఏ విధంగా అనుకూలంగా వ్యవహరించారని ఆయన నిలదీశారు. ఇది అత్యంత దౌర్భాగ్యమైన దుస్థితి అని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసిందని కూడా వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకించి రాయలసీమ ప్రజల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వేదిక తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటనలు చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరువు తీశారని చెప్పారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే చెడు సంకేతాలు వెళ్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని బట్టి రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ కార్యాచరణ ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ పత్రికా సమావేశంలో రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కుంజం వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య నాయకుడు కృష్ణ, రాష్ట్ర మైనార్టీ నాయకుడు శ్రీ సాదర్వల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ నిజాన్ని పాలకులు గమనిస్తే మంచిదని కూడా తెలిపారు. అంతేకాకుండా జలశక్తి ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికన్నా ముందుగానే ఏపీ ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక స్పష్టతకు వచ్చి ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిందేనని డాక్టర్ పట్టుపట్టడం జరిగింది. నిర్లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ వ్యక్తిగా ఏపీకి వ్యతిరేకంగా ప్రకటన చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి లేదా మంత్రులు లేదా ఎమ్మెల్సీలు కూడా స్పందించలేకపోవడం ఆంతర్యం ఏమిటని ఆయన నిలదీశారు.